నేను నిజంగా ఊహించా గ్రాడ్యువల్గా వస్తుందని అనుకున్నా కానీ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే మాట్లాడి వచ్చేస్తాయి. నాకు కూడా సర్ప్రైజ్. స్వరపేటి పక్షవాతం అంటే వోకల్ కార్డ్ పెరాసిస్తో స్వరం కోల్పోయినటువంటి 88 సంవత్సరముల వయసు గల వృద్ధుల్లో శాండ్విచ్ థెరప్లేషన్ ఆపరేషన్ మేము విజయవంతంగా చేసి ఆయన స్వరాన్ని మామూలుకి స్థాయికి తీసుకురావడం జరిగింది. పేరు పాటిబండ లక్ష్మణరావు గుడివేడ. నాకు ఫణేంద్ర కుమార్ డాక్టర్ గారు చాలా బాగా ఆపరేషన్ చేశారు. నా గొంతు బాగా క్లియర్ అయింది. నో ప్రాబ్లము, అంతా సవ్యంగా ఉంది. ఈ ఆపరేషను అతి పెద్ద వయసు గల వారిలో జరిగినట్టుగా ప్రపంచ రికార్డులో నమోదు చేయడం కూడా జరిగింది. ఈ విషయం తెలియపరచాలని చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆపరేషన్ చేయించుకున్న వారు ప్రఖ్యాత సినీ నటులు శ్రీ మురళీమోహన్ గారికి స్వయాన బావగారు కూడా చాలా విశేషం. వాయిస్ పోయిందండి అమెరికాలో ఉండగా, కానీ అక్కడే చూపిద్దామని అనుకుంటే అక్కడ ఎవరో సరైన డాక్టర్ లేరు అని చెప్పారు. చెప్పి ఇండియా వెళ్ళండి, ఇండియాలోనే మంచి వాళ్ళు ఉంటారండి అన్నందుకు ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు మా ఇంకో బావగారు ఉన్నారండి, కృష్ణమూర్తి గారు అని. ఆయన క్లాస్మేట్స్. ఆయన వెంటనే చెప్పారు, గుంటూరులో మా క్లాస్మేట్ ఉన్నాడు, బ్రహ్మాండమైన డాక్టర్, బాగా చేస్తాడు, నేను కూడా వస్తాను, మీ 2 దగ్గర నుంచి చేయిస్తాను అని చెప్పి వచ్చి తీసుకొచ్చి చేశాను. నేను గుర్తుపట్టలేండి ముందు. ఏమంటే మనకు పరిచయం ఉంది, గుర్తుందా అన్నారు. గుర్తు లేదండి అన్న. అదేంటంటే మీరు మా అసోసియేషన్లో మీటింగ్ కూడా పెట్టి అందరితో కూడా పరిచయాలు చేశారు కదా అన్నా, కానీ గుర్తు రాలే. ఆయనకి ఆపరేషన్ చేసేట తీసుకొచ్చారు స్ట్రెచ్చర్ మీద బయటికి. మురళీమోహన్ గారు చూడండి మీ బావగారితో మాట్లాడిస్తాడు. నేను బావగారు బాగున్నారా అన్న. బాగున్నాను అన్నారు. గట్టిగా చెప్పండి, ఆయన వినపట్టలేదు, గట్టిగా చెప్పండి ఇంకా డబ్బా ఇచ్చారు. ఆయన అప్పుడు ఇంకా గట్టిగా చెప్పారు. అప్పుడు మీకు ఏమనిపించింది సార్ మనసులో? మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మిమ్మల్ని బావగారు మీరు కూడా అట్లా వస్తూ ఊహించారు సార్? నేను నిజంగా ఊహించా గ్రాడ్యువల్గా వస్తుందని అనుకున్నా కానీ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే మాట్లాడి వచ్చేస్తాయి. నాకు కూడా సర్ప్రైజ్.